మరి నా సాక్ష్యం ఏంటంటే మోసం సంవత్సరంలో దేవుడు గొప్ప మేలు చేశాడండి. మరి నేనైతే మరి పెద్ద పిల్లడి గురించి పెంచినవి రాయట్లేదని నేను ఎంతగానో అనుకునేదాన్ని, కానీ ఎవరిని అడిగినా రాయరు ఆ పిల్లడికి అనేవారు. ఏదో ఒకటి అయిందిలే అని నేను వచ్చాక మళ్ళీ ప్రయత్నించానండి. మళ్ళీ నాకైతే నమ్మకం లేదు, ఏమంటారో ఈ పిల్లడన్నీ చెప్తాడని. అయ్యగారి దగ్గరికి వచ్చి ఇలా ఉంది అయ్యగారు అంటే, లేదమ్మా వస్తుంది అన్నారు. మరి నేను ఏలూరు వెళ్ళి రాయించుకొచ్చినప్పుడు మరి ఇలా ఉందంటే వచ్చేస్తుందమ్మా కంగారు పడకు అన్నారు. మరి అయ్యగారు దేవుడు చేసిన వెళ్ళి మరి అయ్యగారు ప్రార్థన చేయగా మరి మరి ఈ నెలలోనే మరి ఆ అబ్బాయికి పింఛన్ వచ్చిందండి. మరి ఎంత గొప్ప మేలండి. ఎన్నాళ్ళు ప్రయత్నిస్తున్నామండి, ఎన్నాళ్ళు ప్రయత్నించి జరగని పని అండి. దేవుడి ద్వారా ఈ కార్యం జరిగింది. మరి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించినట్టు. మరి ఈ చర్చిలోనే నేను అనుకున్నానండి ఇక్కడ ప్రార్థన చేయించుకుని తెల్లారి వెళ్ళాలని. అయ్యగారితో ప్రార్థన చేయించుకుని తండ్రినైనా ఎడ్డకి మధ్య పెంచి రాస్తే మటుకి నేను దేవుడికి ఇక్కడ సన్నిధిలో ఈ చర్చికి కానుక ఇవ్వాలనుకున్నానండి. అగ్నిజాలు వచ్చినాయి, ఇక్కడ పట్టింపాలను కూడా పెట్టారు కాబట్టి ఈ శేష నిమిత్తం మరి నేను ఏమి ఇవ్వలేకపోయినా దేవుడికి మొత్తం పిల్లడికి ఎంతో ఇచ్చేస్తానని